ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నారండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. శ్రమలు ఈ లోకంలో అందరికీ వస్తాయి. సాధారణంగా శ్రమలు రావటానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి, వారు చేసే పాపమును బట్టి వారికి శ్రమలు వస్తాయి. 2, వారి ఆత్మీయ జీవితంలో బలపరచబడుట కొరకై శ్రమలు వస్తాయి. 3, వారి జీవితంలో ఆ శ్రమను బట్టి దేవుడు మహిమపరచబడటానికి శ్రమలు వస్తాయి. సహజంగా ఈ శ్రమలు మానవులు ఎదుర్కొంటూ ఉంటారు, వారి విషయంలో దేవుని చిత్తమును బట్టి. ఈరోజు మనం వాక్యం చూస్తున్నాం. ఆ వాక్యంలో శ్రమలు వస్తున్నాయి. ఆ వ్యక్తికి ఎందుకు వస్తున్నాయి అంటే, నోటిని నాలుకను భద్రము చేసుకోలేదు కాబట్టి శ్రమలు వస్తాయి. అలాగా ఎవరైతే నోటిని నాలుకను భద్రం చేసుకుంటారో వారు శ్రమల నుండి తమ ప్రాణమును కాపాడుకుంటారట. తమ ప్రాణమునే కాపాడుకుంటారు. ఈ లోకంలో చాలా భద్రపరుచుకుంటాం. మనం డబ్బు భద్రపరుచుకుంటాం, వెండి బంగారములను భద్రపరుచుకుంటాం, అనేక విలువైన వస్తువులను భద్రపరుచుకుంటాం, అనేక డాక్యుమెంట్స్ను భద్రపరుచుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మన నోటిని మన నాలుకను భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకోకపోతే ఏమవుతుంది? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వాని ప్రాణమును వెంటాడుతాయి. ఇప్పుడు ఆ ప్రాణమును కాపాడుకోవాలి ఆ శ్రమల నుండి అంటే, ఎవరైనా చేయవలసిన పని వాక్యానుసారముగా నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. ఈరోజు వాక్యం యొక్క వెలుగులో, అయ్యా నా నోటిని భద్రం చేసుకోవటానికి సహాయం చేయవా, నా నాలుకను భద్రం చేసుకోవటానికి సహాయం చేయవా అని మనము అడుగుదాం. మన జీవితంలో అనవసరమైన శ్రమలు అందువల్లనే వస్తున్నాయి. నోరు చాలా విలువైనది, దానిని చాలా భద్రముగా వినియోగించాలి. ఎంతవరకు మాట్లాడతామంటే అంతవరకు మాట్లాడితే శ్రమలే వస్తాయి. నాలుకను కూడా అదుపు చేసుకోవాలి. ఈ రెండిటిని కనుక భద్రం చేసుకోవటం మనకు చేతనైతే మన జీవితంలో అనేక శ్రమల నుంచి మన ప్రాణము కాపాడబడుతుంది. ప్రియమైన వారలారా, భక్తుడైన యెషయా అంటున్నాడు తన నోరు విషయమై. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. తనకు దేవుడు శిష్యుడికి ఉండే నోటిని దయచేశాడట. అంటే ఇప్పుడు శిష్యుడి నోరు ఎలా ఉంటుంది? చాలా అదుపులో ఉంటుంది. తన గురువు గారు చెప్పే ప్రతి పనిని చేయటానికి ఆ నోరు అదుపులో ఉంటుంది. ఎక్కువ తక్కువలు మాట్లాడదు అది. గురువుగారండి మీ చిత్తము అని ఆ శిష్యుడు ఆ పని చేస్తాడు. ఒక్క మాట ఎక్కువ మాట్లాడా గురువు నుండి ఆ శిష్యుడికి శిక్షే ఎదురవుతుంది, శ్రమే ఎదురవుతుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా శిష్యుడికి ఉండే నోటిని నాకు దయచేశావు, నీకు వందనాలు అని దేవుడికి చెప్పగలుగుతున్నాడు. మరి ఆ దేవుని యొక్క భక్తుడు దేవుని యొద్ద నుండి ఆ నోటిని అడిగి సంపాదించుకున్నాడు. నిజంగా ఈ లోకంలో ఆ నోరు మనకి చాలా అవసరం. అనవసరమైన శ్రమలు కేవలము నోటిని బట్టి వస్తున్నాయి. నోరు అదుపు చేసుకుంటే, మాటలను తగ్గించుకుంటే చాలా మంచిది. అందుకే అంటున్నాడు ఒక చోట, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఆ నోటిని ఇష్టం వచ్చినట్లుగా వినియోగిస్తే ఖచ్చితంగా దోషము దొరుకుతుంది. దాని యొక్క శ్రమ కూడా మనము అనుభవించాల్సి వస్తుంది. ఆ గురువు గారి దగ్గర శిష్యుడు ఎలాగా వినయ విధేయతలతో ఉంటాడో, ఒక్క మాట మాట్లాడాడు కదా, తన గురువు గారు చెప్పే ప్రతి మాటను శిరసావహిస్తాడు కదా, తన నోటిని పారేసుకోరు. ఏం గురువుగారు, ఇంత పని అయితే నేను ఎట్లా చేస్తాను? ఏమి గురువుగారు, ఈ పని ఎంత కష్టమో మీకు తెలియదా అని ఆ గురువుని ప్రశ్నిస్తే ఆ నోరు, ఆ శిష్యుడికి జరిగే శిక్ష మనమందరం ఎరుగుదాం. పాత రోజులలో గురువుల దగ్గర శిష్యులు అలాగే ఉండేవారు.
ఒక తగిన నోరు, తగిన మాటలను వారు కలిగి ఉండేవారు. గీత దాటేవారు కాదు, హద్దు మీరేవారు కాదు. తమను తాము శ్రమల నుండి కాపాడుకునేవాళ్ళు. అలాగని ఆ రోజున మాట్లాడిన వారిని గురువుగారులు ఎలా శిక్షించేవారో మనకు తెలుసు. ఈరోజు యెషయా భక్తుడికి ఇచ్చావయ్యా, నాకు కూడా నోరివ్వవా అని అడుగుదాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము శ్రమల నుండి మన ప్రాణాలని మనము కాపాడుకుంటామట. రెండో మాట ఏమంటున్నాడు? నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు. నాలుక, నా పెదవులండి నా ఇష్టం, నా నాలుకండి నా ఇష్టం అని ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా ఆ నాలుకను వాడేస్తున్నారు. కత్తిపోటు వంటి మాటలు పలికేస్తున్నారు. వారి నాలుకల మీద నుంచి విషము చిమ్మే మాటలు మాట్లాడేస్తున్నారు. అది కూడా వారికి అపాయాన్ని తెచ్చిపెడుతుంది. నాలుకను, నోటిని ఎవరైతే భద్రం చేసుకుంటారో, ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది. ఇక్కడ అంటున్నారు కదా, 21వ అధ్యాయం సామెతలు, మరో వచనం చూపిస్తాను చూడండి. 21వ అధ్యాయము ఆ యొక్క వాక్యంలో 18వ అధ్యాయం నాలుగు గురించి ఒక మాట మీకు చూపిస్తాను. 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చూసారా? జీవ మరణము, నీకు జీవము కలగాలన్నా మరణము కలగాలన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే శ్రమ నీ ప్రాణమును వెంటాడి తరుముతుంది. ఇప్పుడు జీవ మరణములు నాలుక వశము. నీవు జీవము సంపాదించుకోవాలన్నా నీ నాలుకకు చేతనవుతుంది, మరణము కొని తెచ్చుకోవాలన్నా నీ నాలుకకు చేతనవుతుంది. దాని యందు ప్రీతి పడేవారు, దాని యందు ఇష్టపడేవారు దాని ఫలము తింటారట. దాని ఫలము తింటారు. శ్రేష్టమైన మాటలు నాలుక నుండి మనకి వస్తున్నాయా? ఆ నాలుకను మనము కాపాడుకోగలుగుతున్నామా? ఈ లోకంలో ఒక నానుడు ఉంది. భార్యాభర్తల విషయంలో ఈ యొక్క మాట అనేవారు, ఆమె నోరు ఎప్పుడు ఆడుతూ ఉంటుందండి, ఆయన చెయ్యి ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది. అంటే ఆమె నోరు ఊరుకోదు, ఆ నోటికి పని కల్పిస్తుంది, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. భర్త దాన్ని సహించడు, చేయి చేసుకుంటాడు. ఆమె నోరు ఆడుతుంది, అతని చేయి కూడా ఆడుతూనే ఉంటుంది. ఎందుకు ఆ బాధ? ఆమె గనక తన నోరు మూసుకుంటే, ఆమె గనక తన నాలుకను అదుపు చేసుకుంటే ఆ చేయి ఆడదు కదా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఉన్నారు ఇటువంటి వారు, దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వారిలో ఉన్నారు ఇటువంటి వారు, మేము క్రైస్తవులము అని అనుకుంటున్న వారిలో ఉన్నారు ఇటువంటి వారు చాలామంది. ఈరోజు మీ యొక్క విశ్వాసం, ఈరోజు మీ యొక్క భక్తి ఎలాగుంది? హృదయమును భద్రము చేసుకోమన్నాడు, హృదయమును అన్నిటికంటే భద్రముగా కాపాడుకోమన్నాడు, నిజమే. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు నోటిని, నాలుకను భద్రం చేసుకో. అలా గనక చేసుకోగలిగితే శ్రమల నుండి తన ప్రాణమును వాడు తప్పించుకుంటాడు, కాపాడుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ప్రభువా, ఒకవేళ నా నోరేమన్నా అదుపు తప్పి మాట్లాడుతుందా? నా నాలుక అదుపు తప్పి ఏమన్నా ఎక్కువ తక్కువలు మాటలు వస్తున్నాయా అని దిద్దుబాటు చేసుకుంటే చాలా మట్టుకు శ్రమల నుండి మనము తప్పించుకుంటాం. జీవ మరణములు నాలుక వశం అన్నాడు కదా, ఆ నాలుక దాని యొక్క ఫలము తింటుంది. ఈరోజు మీ నాలుకను ఎలా వాడుతున్నారు? ఈరోజు మీ నోటిని ఎలా వాడుతున్నారు? భద్రము చేసుకుందాం. ఆ విషయాలలో మనం చాలా మెలకువ కలిగి ఉందాం. ఎవరు మనం? దేవుని ప్రజలం. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటున్నాడు భక్తుడు దేవుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన మాటలను పరిమితం చేసుకుందాం, మన నోటిని, నాలుకను భద్రం చేసుకుందాం, శ్రమల నుండి మనల్ని మనం కాపాడుకుందాం. దేవుడే ఆ భాగ్యము మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.